విశాఖలో తెలుగుదేశం కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. వైకాపా మహాధరణ చేపట్టిన ప్రాంతాన్ని గంగాజలం, గోమూత్రం, పాలతో పరిశుభ్రం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ కు అధికార పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖపట్నం ఓ మహానగరం. ఆ మహానగరంలో ఎన్నో అవార్డులు, నంబర్ 3 స్థాయి స్వచ్ఛ భారత్లోని, నంబర్ 1 స్థాయి టూరిజంలోని, సిఐ సమిట్స్ 10,60,000 కోట్ల రూపాయలేమో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి 50 దేశాల నుంచి 2,500 డెలిగేట్స్. ఇవన్నీ చూసి వారవలేక ఈ యొక్క జగన్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టే బాధ్యత తీసుకున్నాడు అన్నమాట. ఏదో ఒక రకమైన ఒక లేని దాన్ని మళ్ళీ ఒక చూడండి, పచ్చకమ్మలు వాడికి లోకంతా పచ్చకమ్మ, నువ్వు దొంగ, అందుకే మిగతా అందరూ దొంగ అని చెప్పి భావించి ఈ రకమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు.